భక్తులందరికీ నమస్సుమాంజలి. ఈరోజే గీతా జయంతి. గీతా జయంతి అంటే అందరికీ తెలిసినదే. పరమ పవిత్రమైన గీతను ఆ భగవంతుడు జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి ఉపదేశించిన రోజు. వ్యాస మహర్షి 18 పురాణాలను 4 వేదాలను మదించి భారతమును మనకు అందిస్తే, సముద్రమును చిలికినప్పుడు అమృతం ఎలా అయితే ఉత్పన్నమవుతుందో అలాగా మహాభారత సముద్రం నుండి ఆ గీత మనలను జ్ఞానసాగరంలో ముంచి తరింపజేయడానికి ఉత్పన్నమైంది. గీత సాక్షాత్తు విష్ణు ముఖకమలం నుండి ఉద్భవించినది కావున దీనిలోని ఒక పద్యం కానీ ఒక అర్ధపాదమైనను నిత్యం మన ఆచరణలో పెడితే నిస్సందేహంగా మోక్ష మార్గం నందు మన జీవనయాత్ర సాగిస్తున్నామని అర్థము. కానీ ఈ జ్ఞానం అందరికీ సాధ్యం కాదు. దానికి భగవంతుని కృప ఉండాలి. ఆ కృపకు మనం పాత్రలం అవ్వాలంటే మనం నిత్యం ఆచరించే పద్ధతులు, ఇతరుల పట్ల మనం చూపించే ప్రేమానురాగాలు, మన నడవడి ఆ భగవంతుని దయకు మనల్ని దగ్గర చేస్తాయి. ఇక గీతా జయంతి రోజు భగవద్గీత పారాయణం చేయడం విశేష ఫలితాన్నిస్తుంది. ఇందు మొత్తము 18 అధ్యాయాలు ఉంటాయి. 18 అధ్యాయాలు ఒకేసారిగా చదవలేని వారు ఒక అధ్యాయం నుండి ఒక్కొక్క పద్యము చదివి 18 అధ్యాయాల పూర్తి భగవద్గీత చదివిన ఫలితాన్ని పొందవచ్చు. ఇక ఈ విశేషమైన గీతా జయంతి రోజు ఆ భగవంతుని విభూతులను మనం ఒకసారి మననం చేసుకుని ఆ జగద్గురువు ఆశీస్సులు పొందుతాము. లోకాలన్నిటిలోనూ ఆ పరమాత్మ నిండా వ్యాపించి ఉన్న భగవద్గీత విభూతి యోగంలో ఆ పరమాత్ముని ముఖ్యమైన దివ్య విభూతులు ఏమిటో మన స్వయంగా చెప్పాడు. అవేమిటో ఇప్పుడు చూద్దాము. అదితి యొక్క 12 కుమారుల్లో తను విష్ణువు, తేజోవంతమైన సూర్యుడు, వాయువులోని తేజస్సు, చంద్రుడు, వేదములలో సామవేదము, దేవతలలో ఇంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, సకల ప్రాణుల్లో చైతన్యం తనే, రుద్రులలో శంకరుడు, వసువులలో అగ్ని, పర్వతములో మేరుగిరి, పురోహితుల్లో బృహస్పతి, సేనాపతుల్లో కుమారస్వామి, జలములలో సముద్రుడు, మహర్షులలో భృగువు, శబ్దములలో ఓంకారము, హిమాలయ పర్వతము, వృక్షములలో రావి చెట్టు, దేవర్షులలో నారదుడు, గంధర్వుల్లో చిత్రరథుడు, సిద్ధులలో కపిలముని, గజములలో ఐరావతము, మానవులలో రాజు, శస్త్రములలో వజ్రాయుధము, గోవులలో కామధేనువు, సంతానోత్పత్తికి కారణమైన మన్మధుడు కూడా తానే, సర్పాలలో వాసుకి, నాగులలో శేషుడు, జలదేవతల్లో వరుణుడు, శాసించు వారులలో యమధర్మరాజు, దైత్యులలో ప్రహ్లాదుడు, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు, శస్త్రధారుల్లో శ్రీరాముడు, నదులలో గంగానది, మత్స్యకోటిలో మొసలి, విద్యలలో బ్రహ్మ విద్య, తత్వ నిర్ణయ రూపమగు వాదన కూడా తానే, అక్షరమాలలో అకారము, సమాసంలో ద్వంద్వ సమాసము, కాలానికి మహాకాలుడు, సర్వదిక్కుల ముఖములు కల విరాట్ పురుషుడు తానే, స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్, స్మృతి, మేధ, ధృతి మరియు క్షమ కూడా తానే ఉన్నాడు. చందములలో గాయత్రి ఛందస్సు, సత్వభావము, మోసగించు వారిలో జూదము కూడా తానే అని చెప్పుకున్నాడు. జయించు వారిలలో విజయము, పాండవులలో అర్జునుడు, మునులలో వేదవ్యాసుడు, కవులలో శుక్రాచార్యుడు, మాసాలలో మార్గశిర మాసము, ఋతువులలో వసంత ఋతువు, పుట్టువారిలో పుట్టుకకు హేతువు తానే, అందరినీ నాశనం చేసే మృత్యువు కూడా తానే అని ఆ పరమాత్ముడు స్వయంగా విభూతి యోగంలో చెప్పి ఉన్నాడు. దీనిని బట్టి ఇందుగలడందులేడని సందేహం వలదని ప్రహ్లాదుడు చెప్పినట్టుగా మనకు స్పష్టమవుతోంది. కనుక భగవంతుని రక్షణలో, ఆయన పర్యవేక్షణలో మనం ఉన్నామని నిత్య సత్యము. దీనిని బట్టి మన ప్రవర్తన ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకుని ఈ గీతా జయంతి రోజున మంచి నిర్ణయం తీసుకుని మంచి నడవడితో ఇకనైనా మన జీవనం సాగించాలని మనమందరము కట్టుబడి ఉండాలి.